తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చేసినటువంటి మీలో ప్రతి వారికి కూడా ప్రభు నామంలో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాల్లో తోడుండి సమస్తాన్ని జరిగేస్తున్నారు. దేహంలో మనం బ్రతుకుతున్నామంటే ఆయన యొక్క కృప మనం అనుభవిస్తున్నాం. సూర్యుడు ఉదయించటము మన కోసమే, రాత్రింబగళ్ళు మన కోసమే దేవుడు వచ్చేలాగా చేస్తున్నారు. ఆయన కృప లేకపోతే భూమి మీద ఏ ప్రాణి నిలవలేదనే మాట వాస్తవం. అంతటి ఆశ్చర్యమైన కృప మన మీద దేవుడు చూపిస్తున్నందుకు మొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి సంగతి, కన్యక గర్భమందు జన్మించిన యేసు కన్యక గర్భమందు జన్మించిన యేసు కన్యక గర్భమును ధరించగలదా? ఈ ప్రశ్నకు మొట్టమొదటిగా మనము సమాధానం వెతకవలసిన వారమై ఉంటాం. ప్రశ్న ఏంటి? కన్యక గర్భమును ధరించగలదా? అనగా వివాహము చేసుకొనని స్త్రీ, వివాహము చేసుకొనని స్త్రీ, పురుషుని ఎరుగని స్త్రీ, కన్యకగా ఉండి, కన్యకగా ఉండి గర్భము ధరించగలదా? లేఖనాల్లో పురుషుని ఎరగని, వివాహము అనేటువంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉండని స్త్రీ గర్భము ధరించినది. లూకా సువార్త 21 అధ్యాయము 26 వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. చదువుదాం. లూకా సువార్త 1 అధ్యాయము 26 వచనంలో, 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను.
ఆ కన్యక పేరు మరియా. 2-3 సార్లు ఆ విషయాన్ని ప్రస్తావన చేసి మాట్లాడుతున్నాడు. ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు 28వ వచనంలో మరోసారి ఆ కన్యక. కాబట్టి లేఖనాల్లో రాయించబడినటువంటి సమాచారాన్ని బట్టి మరియా కన్యకై ఉంది. దాని అర్థం ఏమిటంటే 28 నుంచి మన కింద భాగానికి వచ్చేస్తున్నప్పుడు 34వ వచనంలో 34వ వచనంలాగునుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే. అందువలన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయించబడినటువంటి సమాచారంలో మరియ కన్యక అనే ప్రస్తావన. 2, సాక్షాత్తు మరియే తన గురించి తను మాట్లాడుతూ నేను పురుషుని ఎరగని దానినే చెప్పబడినటువంటి సంగతులు మన గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కన్యకగా ఉండి అనగా వివాహం అనేటువంటి దాంపత్యము లేకోకుండా పురుషుని ఎరగకోకుండా ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా గర్భము ధరించగలదా? లోకమందు ఇది సంభవించిద్దా వాస్తవంగా? అందువలన లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏ గొప్ప కార్యమైతే గ్రంథంలో రాయించబడి ఉందో ఈ కార్యం అనేది అది కేవలం వారి యొక్క గుడ్డి నమ్మకమే కానీ అలాగూ జరగదు అని క్రైస్తవ విశ్వాసాన్ని కొట్టేసేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మనుషులు ఉన్నారు. కన్యక గర్భం ధరించటం ఏంటి? పురుషుని ఎరగనటువంటి స్త్రీ తన గర్భంలో ఒక బిడ్డను మోయటం ఎలాగనో సాధ్యమవుతుంది? ఇలాగున మనుషులు క్రైస్తవ విశ్వాసాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోకమందున్నటువంటి జనులకు ఈ ఆలోచన ఉంటుంది, వారి నుంచి హేళన కూడా జరుగుతుంది. కన్యకంట గర్భవతి అయిందంట, బిడ్డను కనదంట, ఆయన యేసు అంట, ఆ యేసు వారిని రక్షిస్తాడంట. కాబట్టి ఇలాంటి హేళనాపూర్వకమైనటువంటి మాటలు ఎన్నో సమాజాల నుంచి మనం వింటూ ఉంటుంటాం. వారి సంగతి అలా గుంచితే ఇంతకీ మన విశ్వాసం ఏమిటి ఈ విషయంలో? మరియ కన్యక, సందేహం లేదు దాంట్లో. లేఖనాలు అలాగనే మాట్లాడాయి 2-3 సార్లు కన్యకైన మరియా అని. మరియ తన గురించి తాను మాట్లాడేటప్పుడు కూడా నేను పురుషుని ఎరగని దానినే, ఇది నాకెలాగున జరుగుతుంది, సంభవిస్తుంది అని మాట్లాడు. కాబట్టి ఒక కన్యక గర్భమును ధరించటము సాధ్యమా? మనుషులు తమ జ్ఞానాన్ని తాము చూసిన దానిని బట్టి ఆలోచన చేయకుండా దేవుని యొక్క శక్తిని బట్టి ఆలోచన చేస్తే ఈ విషయం నమ్మదగిందై ఉంటుంది. అంతకుముందు ఎన్నడూ జరగని విననటువంటి ఈ మాట లోకానికి చాలా విచిత్రంగాను ఆశ్చర్యకరంగాను ఉంటుంది. వాస్తవం, అందుట్లో సందేహం లేదు. ఇప్పుడు నేను చూడండి గాల్లో నడుస్తాను అన్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది?
గాల్లో నడుస్తాను చూడండి అని చెప్పేసి నేను అంటే మీకేమనిపిస్తుంది? నమ్ముతారా సార్? అలాగా ఒకవేళ మీ కనులు ఎదుట నడిచి చూపించాను అనుకోండి, అప్పుడు నమ్ముతారా లేదా? అప్పుడైనా నమ్ముతారా లేదా? రుజువు కనపడితే. కాబట్టి లోకమందు ఉన్నటువంటి మనుషులు దీన్ని నమ్మలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, దేవుని యొక్క శక్తి మనుషుడు గ్రహించలేకపోవటం. కన్యక గర్భవతి అనేటువంటి విషయము అది ఎలా సాధ్యం అనేదంటే, దేవుని శక్తిని గ్రహించకపోవటం వల్ల. దేవుని శక్తి గ్రహించకపోతే ఈ విషయము నమ్మశక్యమైనదిగా కనపడదు. మనుషులు ఏ ఆలోచనతో ఉన్నారంటే, తమ జ్ఞానము, తమ పరిధి, తమ అనుభవము, తాము ఎరిగినటువంటి దాని వరకు మాత్రమే ఆలోచన చేసిన దానిని బట్టి లోకమందు ఈ విషయాన్ని నమ్మటానికి సందేహపడుతున్నారు. దేవుని జ్ఞానం వేరు, దేవుని యొక్క శక్తి వేరు, దేవుని సామర్థ్యం వేరు. మనుషుని యొక్క ఆలోచనలు వేరు, మనుషుని యొక్క అనుభవం వేరు. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక రోజున ఒక ఆమె కూడా ఇలాగే మాట్లాడటం అనేది మనం చూస్తాం. ఏమని మాట్లాడుతుంటుందంటే, నేను బలము ఉడికిపోయినటువంటి దానిని నేను బిడ్డలను కంటానా, నాకు బిడ్డలు కలుగుతారా అని మాట్లాడినటువంటి మాటకు సమాధానం ఇలాగనిచ్చాడు దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం నుంచి. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పాను. అప్పటికే బిడ్డలు లేనటువంటి ముసలితనానికి, వృద్ధాప్యాయానికి వచ్చినటువంటి దంపతులు వారు. శారా స్త్రీ ధర్మము ఉడికిపోయినటువంటి స్త్రీగా ఉంది. అబ్రహాము దగ్గరగా 100 సంవత్సరాలు దగ్గర పడినటువంటి వయసులో ఉన్నాడు. అటువంటి వారితో దేవుడు ఒక సందేశాన్ని పంపించాడు. ఏంటంటే, వచ్చే సంవత్సరానికి నీకు ఒక కుమారుడు పుడతాడు అని అన్నాడు. ఆ సమయంలో శారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాగనుంటాయి? 12వ వచనంలో ఎలాగనుంది, శారా వించు ఉండెను, బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక, శారా నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఒక బిడ్డ కలగాలంటే ఏమేమి సహకరిస్తే, దేహము ఎలాగ ఉంటే బిడ్డలు కలుగుతారని ఆలోచనలో ఉంటున్నారు మనుషులు. స్త్రీ అయితే స్త్రీ యొక్క ధర్మము జరిగించబడుతున్నప్పుడు మాత్రమే బిడ్డను కనుట సాధ్యము అనే ఆలోచనతో ఉన్నటువంటి మనుషులు. 2, పురుషుడు కూడా ముసలితనానికి వచ్చిన తర్వాత బిడ్డలు కనటం అనేది అసాధ్యమని, ముసలితనములో బిడ్డలు కనటం అనేది ఇది జరగని పని అని మనుషుల యొక్క ఆలోచనలు ఉన్నాయి. అలాగ స్త్రీ దేహము బిడ్డను కంటానికి సహకరించేటువంటి వయసు ఉండాలని, పురుషుని యొక్క దేహము కూడా ముసలితనానికి దగ్గరగా ఉంటే బిడ్డలు కంటం కష్టమని మనుషుని యొక్క ఆలోచనలు ఉంటే, దేవుడేం మాట్లాడుతున్నాడు చదువుతాం. దేవుడేం తెలియచేస్తున్నాడు? తన యొక్క సందేశాన్ని తను పంపించినటువంటి వారి చేత దేవుడు పలికేసినటువంటి సందేశం ఇది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులు ఎందుకు అసాధ్యమని ఆలోచన చేస్తున్నారు?
బిడ్డ కలగాలంటే స్త్రీ యొక్క దేహం ఎలాగుండాలని, బిడ్డలు కలగాలంటే పురుషుని యొక్క వయసు ఎంత ఉండాలని మనుషులు ఆలోచన చేస్తున్నటువంటి దానికి దేవుని పక్షంగా పంపించబడినటువంటి వారు తెలియచేస్తున్న మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? శ్రీధర్మం ఉడికిపోయిందనే మాటలు మానవ జ్ఞానంతో మాట్లాడుతున్న మాటలు. నా పురుషుడు ముసలివాడయ్యాడనేటువంటి మాటలు మానవ జ్ఞానం. దేవుని యొక్క శక్తి ఎలాగుంటుందంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా? కన్యక అయినా, ముసలితనమైన, బిడ్డలను అనుగ్రహించాలనుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనుషులు ఎలాగ ఆలోచన చేశారు? దాంపత్య జీవితాన్ని కలిగి ఉంటేనే బిడ్డలు కలుగుతారు, ఇది మాత్రమే తెలుసు మనుషుడికి. కానీ దేవుని యొక్క శక్తి తనకు అసాధ్యము కానిదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. అందువల్ల లోకంలో ఒక విచిత్రమైనటువంటి మనుషులు బయలుదేరారు ఈ రోజుల్లో. క్రైస్తవం యొక్క పునాదులు కదిలించడం కోసం బయలుదేరినటువంటి గుంపది. విశ్వాసాన్ని చెరిపేయాలని క్రైస్తవులు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో, పరలోకము, నిత్యజీవము, దేవునితో ప్రభువుతో సదాకాలం ఉండబోయేటువంటి ఒక జీవితము, వీటన్నిటి కోసం దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాటంతటిని కదిలించడం కోసం ముందు పునాదుల్లో ఒక స్టోన్ పీకేస్తే పునాది బలహీనమైతే బిల్డింగ్ మొత్తం పడిపోద్ది. ఇది ఆలోచన చేస్తుంది నేడు లోకం. ప్రభువైన యేసు ఆయన జన్మించినటువంటి తీరుని మనుషుల్లో అపార్థం చేసేస్తే ఈ పునాదురాలు పీకేసి దీని మీద కట్టబడినటువంటి విశ్వాసాన్ని కోల్చాలని చూస్తున్నారు లోకం. ఈ విశ్వాసం కోలాలంటే కొన్ని పునాదురాదులు పేకాల. ఇల్లు కట్టుకున్నాం, దాని మీద భారమైనటువంటి పనులతో తీసుకొచ్చేసాం పైకి. పైన కప్పు నిలవాలంటే, బలమైనది నిలవాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి. ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే, అసలు కన్యక గర్భవతి అవటం ఏంటి అనే అనుమానాన్ని పుట్టించి ఆ పునాదిని కొంచెం పీకేస్తే పైన కట్టుకున్న విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, నిత్యజీవము, పరలోకము అనేటువంటి ఈ బిల్డింగ్ని పడేయటానికి కింద పునాది రాళ్ళు పీకటం మొదలుపెట్టింది. పునాదిని పీకేస్తే పైన ఎంత బలవంతమైనటువంటి భవనమైనా పడిపోతుంది. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో పునాది రాళ్ళు కదిలించడం కోసం లోకమందు ఉన్నటువంటి మనుషులు నేడు విరివిగా పనిచేస్తున్నారు. పునాదులు పాడైపోగా ఎవరింకేం చేస్తారు? చేసేది ఏముండదు. ఏంటా పునాదులు పాడవటానికి క్రైస్తవ్యానికి? అసలు కన్యకలా గర్భవతి అవుద్ది, మీది గుడ్డి నమ్మకం. వాళ్ళు పిచ్చోళ్ళయి పిచ్చి పిచ్చి మాటలు నమ్ముతున్నారని అనుకుంటున్నారు క్రైస్తవుల గురించి లోకంలో. ఏంటా పిచ్చి పిచ్చి మాటలు నమ్మేది? కన్యక గర్భవతి అయిందంట. అది ఎక్కడన్నా జరిగిద్దా లోకంలో? ఎప్పుడన్నా జరిగిందా లోకంలో? అసలు అలాగ అవుతారా అసలు అని ఈ పునాదిని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కదిలించే పునాది కాదు. ఇది దేవుని శక్తిని గ్రహించలేనటువంటి వాడు మాట్లాడే మాట. ఆ పునాది కదిలేదైతే ఇన్ని సంవత్సరాలు ఎంత విరివిగా లోకమందున్నటువంటి మనుషుల్లోనికి చొచ్చుకొని రాదు. ఇది అది మధ్యలోనే ఎప్పుడో మూసిపోయేదే మార్గం. ఈ మార్గము అంతకంతకు ప్రబలుతున్నదంటే ఈ మార్గాన్ని ఎవడు మూసేయలేడు. పిచ్చి మాటలు మాట్లాడి కన్యక గర్భవతి ఎలాగవుతుంది అనేటువంటి ఒక ఆలోచన మనుషుల్లోకి ఒక కొత్త రెవల్యూషన్ లాగా తీసుకొచ్చి విశ్వాసాన్ని కూలగొట్టడం అనేది మానవ తరం కాదు. కారణం ఏమంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? కన్యక గర్భవతి అయిందంటేనే నీకు ఇలాగుంది కదా, నమ్మటానికి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నావు కదా. అసలు స్త్రీయే లేకోకుండా భూమి మీదకి మనుషులను తీసుకొచ్చాడు కదా. ఏ గర్భం లేకోకుండానే, ఏ స్త్రీ లేకోకుండానే, ఏ పురుషుడిని ఒక మూల పురుషుడిగా పెట్టుకోకుండానే లోకానికి తొలి మానవులైనటువంటి వారిని భూమి మీదకి తీసుకొచ్చిన వానికి పురుషునితో సంబంధం లేకోకుండా ఒక స్త్రీ గర్భంలో బిడ్డను పెంచటం అసాధ్యమా? ఈ రోజున ప్రభువైన యేసు కన్యక గర్భమందు పుట్టాడంట అనే చెప్పే మాట నీకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. అసలు ఏ స్త్రీ లేకోకుండా, ఏ పురుషుడు లేకోకుండా తొలి మానవుడైనటువంటి ఆదామును తీసుకొచ్చాడు. ఆదాముకి ఏ తండ్రి ఉన్నాడు? ఆదాముకి ఏ తల్లి ఉంది? సరే, నీకు ఆదాముతో అవ్వతో నీకు సంబంధం లేనటువంటి మనుషులాగా ఉంటున్నావు కాబట్టి కరెక్టే. నీ భావనకు వచ్చే లోకమందు మానవాళి భూమి మీదకి ఎలాగొచ్చింది? నేను గ్రంథాన్ని నమ్మను, క్రీస్తుని నమ్మను, కన్యక గర్భవతి అయిన సంగతిని నమ్మను, అసలు బైబుల్ నమ్మను, బైబుల్ సమాచారాన్ని నమ్మనని లోకమందు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కదా. ఆ మనుషుడు చెప్పవలసినటువంటి సమాధానం ఏమిటంటే, అసలు లోకములోనికి మానవ జాతి ఎలాగొచ్చింది? రేపొద్దున మనకు కూడా ఎదురవుతూ ఉంటుంటారు. మీ పిచ్చి కానీ కన్యక గర్భవతి అయిందంటే ఎలాగ నమ్మారండి అసలు మీరు? కృష్ణన్నయ్య గారు, అసలు కన్యక గర్భవతి అయిందంటే మీరు ఎలాగ నమ్మారండి అని అడిగే మనుషుడికి అసలు లోకంలోనికి మానవ జాతి ఎలాగొచ్చిందో చెప్పాలా? ప్రశ్న మరి. అవును కదండి, కన్యక గర్భవతి అయింది ఎలాగనా అని చెప్తే నమ్మనటువంటి మనుషుడికి అసలు లోకమందుకు మనుషుడు ఎలాగొచ్చాడు? ఒక తండ్రి ద్వారా, తల్లి ద్వారా అంటారా? మరి మొట్టమొదటిగా వచ్చిన వాడికి తండ్రి తల్లి లేరు కదా, వారు ఎలాగొచ్చారు? అందువల్ల దయతో ఆలోచించేయండి. క్రైస్తవ పునాదులను కదిలించడానికి కొంతమంది మనుషులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఏమిటంటే కన్యక గర్భము ధరించడం అనేది ఒక ట్రాప్ అని చెప్పుకుంటూ మనుషులు ఒక రకమైనటువంటి అలజడి తీసుకొస్తున్నారు. అది ఎప్పటికీ కదిలించబడదు. కారణం ఏమిటంటే నీ జ్ఞానం పరిమితమైంది, నీ ఆలోచన పరిమితమైంది. దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషుల ఆలోచన ఎలాగుంటుంది? నా స్త్రీ ధర్మం ఉడికిపోయిందని శారా ఆలోచన చేసినట్టుగా, నా భర్త ముసలివాడైపోయాడు కదా, ఇప్పుడు మాకు బిడ్డలు కలుగుతారా అని ఆలోచన చేసినట్టుగా పరిమితితో కూడుకున్నటువంటి ఆలోచనలు మానవ జీవితాల్లో ఉంటాయి. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. పురుషునితో సంబంధం లేకోకుండా స్త్రీ యొక్క గర్భములో బిడ్డను ఉంచగలడు. అసలు స్త్రీ గర్భమే లేకోకుండా ఒక పురుషుని లోకానికి తీసుకురాగలడు. ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే ప్రభువైన యేసుని లోకానికి పంపించడానికి కన్యక గర్భమే అవసరం లేదు. ఆయనకి దేవునికి ఒక స్త్రీ అవసరం లేదు, దేవునికి ఒక
ఒక స్త్రీ గర్భమందు ఒక బిడ్డను పెంచాల్సినటువంటి అంత అవసరం కూడా లేదు. కానీ ఎందుకు అలాగని చేశాడంటే, మొదటిగా తాను మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను నెరవేర్చుకోవటం కోసం ఎలాగని చేసుకుంటూ వచ్చాడు. ఏంటా ఇచ్చిన మాట? పరమ తండ్రి ఒక రోజున తన యందు విశ్వాసము నిలపలేనటువంటి పరిస్థితుల్లో అవిశ్వాసిగా తన జీవితాన్ని అవిశ్వాసంతో ప్రదర్శించినటువంటి సమయంలో ఆయన ఆ రోజున మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఒక సంగతి చదువుతాం. కన్యక ద్వారా క్రీస్తును లోకానికి పంపించవలసిన అవసరత ఏంటి? అసలు ఆ కన్యక అవసరం, ఆ కన్యక లేకపోతే క్రీస్తుని తీసుకురాలేడా? ఆలోచించేద్దాం. కన్యకే అవసరమా? దేవుడు యేసును లోకానికి పంపించడానికి కన్యక ఖచ్చితంగా అవసరమా? ఆ కన్యక లేకపోతే యేసును లోకానికి పంపలేడా? స్త్రీ లేకపోతే ఆదామును పంపించిన దేవుడు స్త్రీ లేకపోతే యేసును లోకానికి తీసుకురాలేడా? ఆదాముకు తండ్రి ఉన్నాడా? తల్లి ఉన్నదా? ఆదాముకి, తొలిమానుడైనటువంటి ఆదాముకి తల్లి కానీ తండ్రి కానీ లేడు. దేవుని చేత లోకములో నిర్మాణం చేయబడ్డాడు ఆదాం. తల్లి కానీ తండ్రి కానీ లేకోకుండా ఆదాముని లోకంలోనికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఏ స్త్రీ లేకోకుండా, ఏ మనుషుడితో సంబంధం లేకోకుండా, ఏ మనుషుని యొక్క అవసరత లేకుండా యేసును లోకానికి తీసుకురాగలడా లేడా? తీసుకురాగలడా లేడా? మరి ఉండాలా? యేసు లోకానికి రావాలంటే మరి ఉండాల్సిందేనా? మరే లేకోకుండా తీసుకురాలేడా? తీసుకురాగలడా లేడా? ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆలోచన చేస్తే మరి అవసరం లేదు, స్త్రీ యొక్క గర్భం అవసరం లేదు, 9 నెలలు ఒక గర్భంలో పెంచాల్సిన అవసరం లేదు. నేరుగా దేవుడు ఒకవేళ లోకానికి క్రీస్తుని తీసుకురావాలనుకుంటే అసలు ఏది అవసరంలా. ఏంటి అలా కూడా మనుషులు కనబడతారా? ఎవరు లేకోకుండా, ఏమీ లేకుండా, వంశం లేకోకుండా అంటే కనపడినటువంటి సంగతులు కలిగిన వ్యక్తులు ఉన్నారు గ్రంథంలో. మెల్కీసెదెకు అనేటువంటి ఒక ఆయన అబ్రహాముకి ఎదురవుతాడు ఒక రోజున. మెల్కీసెదెకు అనేటువంటి ఒక వ్యక్తి, ఈ మనుషుడు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఆయనకి తల్లి లేదంట, తండ్రి లేదంట, వంశం లేదంట, జీవిత దినాలకు ఆది లేదంట, ముగింపు లేదంట. మరి ఎలాంటి మనుషులు కూడా ఉంటారా? ఎలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? హెబ్రీయులకు రాసిన పత్రికలో లాగా రాయబడి ఉంటుంది, చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. దేవునికి అసాధ్యమా క్రీస్తును లోకానికి పంపించటానికి? మానవ అవసరత లేకోకుండా పంపించగలడు ఆయన. అలాగనుకుంటే మరి అవసరం లేదు, మరి యొక్క గర్భములో యేసును మోయవలసిన అవసరం లేదు, మరి ఉంటేనే యేసు లోకానికి వస్తాడనేటువంటి ఆవశ్యకత దేవునికి అవసరంలా. ఒకవేళ ఆయన నేరుగా యేసును లోకానికి పంపించాలనుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో? లోతుని ఎత్తుకొని వెళ్ళిపోతే కొంతమంది రాజులు ఆ రాజుల మీద యుద్ధం చేసి తన తమ్ముడిని విడిపించుకొని అబ్రహాం తీసుకుని వస్తుంటాడు. లోతుని వస్తున్నటువంటి సమయంలో ఒక ఆయన ఎదురుపడతాడంటే ఈ అబ్రహాంకి. ఎదురుపడ్డ ఆయన ఎవరో చదువుతున్నాం. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ రాజు పేరు షాలేము అని మాట్లాడతాం. అబ్రహాము లోతుని తీసుకొని వస్తుంటే చెరపట్టబడినటువంటి లోతుని
అపహరించబడినటువంటి లోతును తీసుకొని వస్తుంటే అబ్రహాముకు ఒక ఆయన ఎదురుపడి సృష్టికర్త అయినటువంటి యెహోవా నామములో అతన్ని ఆశీర్వదించాడు అబ్రహాముని. అబ్రహాం ఏం చేస్తాడంటే తనకు కలిగిన ప్రతి దాంట్లో 10వ వంతు తీసి ఇచ్చేస్తాడు. ఆ రాజు ఎవరు అంటున్నాడంటే షాలేము అనే మాట షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడినైనా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఎవరా మనిషి? ఎవరైనా అబ్రహాముకు ఎదురుగా వచ్చినటువంటి ఆయన ఎవరు? మెల్కీసెదెకు ఎదురుగా వచ్చాడు. ఈ మెల్కీసెదెకు యొక్క పూర్వం ఏంటి? అబ్రహామును ఆశీర్వదించినటువంటి మెల్కీసెదెకు యొక్క తండ్రి ఎవరు? తల్లి ఎవరు? వంశం ఏంటి? ఎవరైనా చెప్తుంది గ్రంథంలో ఎలాగో రాయబడి ఉంటుంది, చదువుతాం. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు ఏంటండి? సరే, లేకపోతే తండ్రి ఏంటండి? తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి ఎలా కూడా పంపగలడా దేవుడు? ఏమేమి లేకోకుండా పంపగలడు? తండ్రి లేడు, తల్లి లేదు, వంశం లేదు, అసలు జీవిత కాలానికి ప్రారంభం లేదు, జీవానికి అంతం లేదు. సాధ్యమా దేవుడికి? నీకేం తెలుసు? ఒక మనుషుడు భూమి మీదకి రావాలంటే తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, వంశం ఉండాలి, పుట్టినరోజు ఉండాలి, లేకపోతే ఇంకేదో ఉండాలి. ఇది నీ జ్ఞానం. మనుషునికి కలిగినటువంటి జ్ఞానం, మనుషునికి కలిగినటువంటి తెలివి ఎంతవరకు ఆలోచన చేస్తుంది? పునాదులు కదిలించాలని చూస్తే ఎవరికి సాధ్యమవుతుంది? విశ్వాసం అనేటువంటి పునాదులు. కన్యక గర్భవతి అయిందంట. సింపుల్గా మాట్లాడుతుండ ఒక మనిషి. నీకేం తెలుసు? దేవుడు ఎలాగైనా కన్యకే కావాలా ఆయనకి అవసరం అయితే? ఒక మనిషి ఒకరిని తీసుకురావాలంటే లోకానికి మెల్కీసెదెకు ఎవరున్నారని కనపడ్డాడు? తండ్రా, తల్లా, వంశమా, మరి ఇంకేదన్నా ఉందా? అబ్రహాంకి ఎదురుకు ఉండిపోయాడు. ఎవరు నువ్వు? నేను షాలేము రాజుని. ఒకరిని లోకంలోనికి తీసుకురావాలంటే దేవుడు ఎలా కూడా తీసుకురాగలడు కదా, స్త్రీ అవసరంలా. అయితే కన్యక గర్భవతి అవ్వవలసినటువంటి పరిస్థితులు ఎందుకు నిత్యమైంది? ఆదామును లోకంలోనికి తీసుకురావటానికి తండ్రి కానీ తల్లి కానీ లేకోకుండా లోకానికి తీసుకొచ్చిన దేవుడు మెల్కీసెదెకు అని చెప్పబడుతున్నటువంటి ఒక ఆయనను తీసుకురావటానికి, లోకంలో ఉన్నటువంటి అబ్రహాము ఎదుట నిలబెట్టడానికి తండ్రి కానీ తల్లి కానీ వంశం కానీ అవసరం లేకోకుండా అబ్రహాము ఎదుట నిలబెట్టినటువంటి దేవుడు యేసును లోకంలోనికి తీసుకురావటానికి ఖచ్చితంగా కన్యక అవసరత ఎందుకు తీసుకున్నాడు? వాస్తవంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు అసలు స్త్రీ అవసరమా? ఒకరిని తీసుకురావాలంటే అవసరమా? అవసరం లేదు కదా. ఆదామును తీసుకొచ్చాడు. ఏ స్త్రీ అయినా తీసుకున్నాడా? తీసుకోవాలా. ఏ తండ్రినైనా ఉపయోగించాడా ఆదామును తీసుకురావటానికి? ఉపయోగించాల. మెల్కీసెదెకును చూపించాడు అబ్రహాం ఎదుట. తండ్రి కానీ తల్లి కానీ వంశం కానీ ఏదీ లేనటువంటి వాడిగా చూపించాడు. తీసుకురాగలడు దేవుడు. యేసును కన్యక గర్భమందు తీసుకురావటానికి గల కారణాలు ఏంటి? ఆ కారణం చదవటానికి మొదటగా ఒక సంగతి ఆలోచన చేయాలి మనం. ఏంటంటే కన్యక గర్భవతి అయినది, కన్యక గర్భము ధరించినది, పురుషుని ఎరగని స్త్రీ ఒక బిడ్డను గర్భములో మోసినది అని రాసినటువంటి వారు. ఈ సమాచారం, ఏ సమాచారము? కన్యక
గర్భము ధరించినది అనే సమాచారము రాసిన వారు. విద్య లేనటువంటి పామర్లు కాదు వాళ్ళు. కన్యక గర్భము ధరించినది అని దేవుని గ్రంథంలో రాసిన వారు విద్య లేనటువంటి పామరులు కాదు. ఎక్కడో కూర్చొని కలిగిన ఊహను రాసేవారు కాదు వాళ్ళు. కథలు రాసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి నీటి గట్ల దగ్గర, పొలం చెట్ల దగ్గర దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆలోచన చేసి ఏం రాయాలని ఊహల్లోకి పోయి ఊహలు తీసుకొచ్చి రాసిన వాళ్ళు కాదు. రాసినటువంటి ఇద్దరు వ్యక్తులు రెండు విశేషమైనటువంటి వృత్తులలో ప్రావీణ్యత కలిగిన వారు. అందుట్లో మరి విశేషంగా కన్యక గర్భవతి అయినది అనేటువంటి ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పటానికి ఒక డాక్టర్ని ఉపయోగించాడు దేవుడు. అందరూ జనరల్గా నమ్మేస్తారేమో కానీ డాక్టర్ గారు మాత్రం అంత ఈజీగా నమ్మరు ఈ విషయాన్ని. అందుట్లో ప్రత్యేకించి ఈ ప్రసవం అనేటువంటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అంటే. అవునా కదా సార్? కన్యక గర్భము ధరించినదనే మాట, ఆ విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించటానికి ఉపయోగించినటువంటి వ్యక్తి ఒక విశేషమైనటువంటి వైద్యుడు. జనరల్గా లోకంలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే విశ్వాసానికి వైద్యానికి సెట్ అవ్వదు అంటారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, అమ్మ దేవునికి ప్రార్థన చేసుకోండి అమ్మ, లేకపోతే దేవుడికి మొక్కుకోండి మీ రోగం తగ్గిపోద్ది అని అంటారా? ముందు ట్రీట్మెంట్ చేయాలని అంటారా? నీకు ఏదైనా నమ్మకం విశ్వాసం ఏదైనా ఉంటే అది సెకండరీ. వైద్యులకు ఫస్ట్ ఉండేది ఏంటో తెలుసా? విశ్వాసం మీదనో వారి నమ్మకాల మీదనో కాదు, వైద్యులు మొట్టమొదటిగా ట్రీట్మెంట్ మీద ఉండేది వాళ్ళ మనసు. అప్పటికే లోకమందు ఒక వైద్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇదేదో ఊహో లేకపోతే ఒక విశ్వాసమో ఒక అభిప్రాయమో అన్నట్టు కాదంట, ఇది ఖచ్చితంగా నిజమని రుజువుపరుచుకున్న తర్వాత రాసినటువంటి సంగతి ఇది. కన్యక గర్భవతి అయినదంట, ఒక మనుషుడు లోకానికి వచ్చాడు, అది నిజమా కాదా? ఒక వైద్యుడు ఒక విషయాన్ని బహిర్గతం చేయటానికి, వెల్లడి చేయటానికి ఎంతగా తను ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడో. డాక్టర్స్ మొట్టమొదటిగా ఇన్వెస్టిగేషన్ చేసి వైద్యం చేస్తాడు. పరిశోధించటం, పరీక్షించటం, దాన్ని కనుగొనటం అనేది వైద్యుల యొక్క మనసులో ఉంటుంది ఎప్పుడు. అటువంటి ఒక వైద్యుడి చేత రాయించినటువంటి సమాచారం ఏమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఇది నిజం. ఇది ఒక మతం యొక్క విశ్వాసమో లేకపోతే కొందరి యొక్క అభిప్రాయమో లేకపోతే కల్పించబడినటువంటి కల్పన కథ కాదు. ఇది వాస్తవం. లోకసువార్త 1వ అధ్యాయం 1వ వచనంలాగా రాయబడి ఉంటుంది. లోకసువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన యేసు కన్యక గర్భమునందు పుట్టాడనే మాట తరచి చూసి, సత్యమును తరచి చూసి, నిజాన్ని పరీక్షించి ఇది వాస్తవంగా జరిగినదా లేదా అని మొదటగా తాను విశ్లేషణ చేసుకున్న తర్వాత రాయించబడినటువంటి విషయం ఇది.
ఇది ఎవడో అనామకుడు రాసిన మాట కాదు, ఇది కన్యక గర్భవతి అయినటువంటి సంగతే. నీకు తెలియదేమో లోకంలో ఉండి. ఈ మాట రాసినటువంటి మనుషుడు వైద్య వృత్తిని చేపట్టినటువంటి ఒక డాక్టర్ రాసినటువంటి మాట ఇది. ఏమని మాట రాశాడు చదువుతాం మళ్ళీ ఒకసారి. లోకసువార్త 1:1 ఘనత వహించిన థెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొనుచున్నారు గనుక. థెయోఫిల అనేటువంటి ఒక రోమ ఉన్నత అధికారికి రాస్తున్నటువంటి సంగతులు, ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వారికి ఈ సంగతులు రాస్తున్నాడు. అంటే ఏమని రాస్తున్నాడు? అంతకుముందు చాలామంది చాలా విషయాలు ఈ సంగతి గురించి, యేసు అనే ఒక ఆయన పుట్టాడంట, కన్యక గర్భం ముందు పుట్టాడంట, ఎలాగున ఆయన చనిపోయాడంట, ఎలాగున 3 దినాన్ని లేపబడ్డాడంట. ఇది లోకమందంటే ఒక సెన్సేషన్ అయిపోతున్నటువంటి సంగతి. ఇలాగ రాసినటువంటి సంగతులు ఎన్నో ఉంటే ఈయన మళ్ళీ ఒక పేపర్ పుస్తకం పట్టుకొని థెయోఫిల, మోస్ట్ హానర్, ఘనత వహించిన, అలాంటి ఒక ఘనత వహించినటువంటి థెయోఫిలకి మళ్ళీ నేను కూడా, అంతకుముందు రాశారు కదా వాక్య సేవకులు అనేవారు, వాళ్ళ సంగతి వేరు, ఇప్పుడు నేను రాస్తున్నా చూడని రాస్తున్నాడు. అంటే ఏమి రాస్తున్నాడు? మొదట మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని. ఏం సంగతులు అయ్యి? అనుమానం లేకుండా నమ్ము, అవి నిజంగా జరిగిన సంగతులు. కన్యక గర్భం ధరించిందా? అవును. పురుషుని ఎరగనటువంటి ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక మనుషుడు జన్మించాడా? అవును. నిజంగా రాసేది నువ్వే, నేనే. ఎవరు రాసేది? వైద్యుడైనటువంటి లోక. వైద్య వృత్తికి చేపట్టినటువంటి లోక చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనను. ఈయన కూడా ఎవరో చెప్పారని నేను రాస్తున్నాడా? అసలు నిజమా కాదా అని పరిష్కారముగా తెలుసుకొని రాస్తున్నాడా? లోక ఎలా రాశాడు? ఎవరో ఇలాగన్నారు, సేకరించి రాస్తున్నట్టుగా రాస్తున్నాడా? పరీక్షించి పరిశీలించి పరిష్కారంగా తెలుసుకొని రాస్తున్నాడా? పరిష్కారముగా. దీంట్లో నిజమెంత? కన్యక గర్భవతి అయిందంట, ఇందుట్లో నిజమెంత? పురుషుని ఎరగనటువంటి ఒక స్త్రీ గర్భమును ధరించిందంట, ఇందుట్లో నిజమెంత అని పరిష్కారముగా తరచి రాసినటువంటి సంగతులలో మొట్టమొదటిగా ప్రధానమైనటువంటి విషయం ఏమని పెట్టాడంటే, మొదటి అధ్యాయంలోనే పెట్టినటువంటి సంగతి ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏంటా శుభము? నువ్వు బిడ్డను కనబోతున్నావు. అయ్యా నేను పురుషుని ఎరగని దాన్నే అని ఆమంటుంది. దానికి దేవుడు ఎలాగని తెలియచేశాడు? ఇది దేవుని వలన కలిగిన కార్యం, దేవుడు చేసిన అద్భుతం. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చటం కోసం కన్యక గర్భమునందు యేసును పుట్టించాడు. అందువల్ల లోకానికి ఈ సమాచారాన్ని రాసినటువంటి మనుషులు కూడా ఎలాంటి మనుషులు రాశారో తెలుసా? ఒకరేమో వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రముఖుడైనటువంటి లోక,
ఒక అనామకుడు రాసిన మాటలు కాదు, తెలుసో తెలియక ఊహలో తేలుకుంటూ రాసిన మాటలు కాదు. ఇది పరీక్షించి నిశ్చయముగా జరిగిన వాస్తవములని తాను ఎరిగిన తర్వాత ప్రజెంట్ చేసినటువంటి విషయాలు ఇవి. రెండో ఆయన రాశాడు, కన్యక గర్భము ధరించిందని. మత్తయి సువార్త 1:18 నుంచి మనం చదివితే అందుట్లో మరొకరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశారు. వారు ఏకము కాక మునుపు అనే మాట ప్రత్యేకించి ఉపయోగించాడు ఈ మత్తయి కూడా ఎలాంటోడంటే లెక్కలు పత్రాల మీద బహు అత్యంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి మనుషుడు. ట్యాక్స్ కలెక్టర్. ఎప్పుడు రాతలు ఉంటాయి, ఎప్పుడు ఏ విషయానికి క్షుణ్ణంగా టాలీ చేసుకుంటూ ఉంటుంటాడు. గత సంవత్సరం పోయినసారి కట్టిన వాళ్ళు ఎవరు, విధించింది ఎంత, వచ్చేది ఎంత, మనం పెట్టింది ఎంత, మనకు వస్తున్నది ఎంత, ఈ లెక్కల మీద బహు ఆసక్తికరమైనటువంటి నిపుణుడైనటువంటి మత్తయి రాసిన విషయం ఏమిటంటే వారు ఏకము కాక మునుపు. రాసిన వ్యక్తులు అజ్ఞానులు కాదు, మూర్ఖులు కాదు, స్పృహలో లేకోకుండా రాసిన వారు కాదు. లోకమందు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఇద్దరు మనుషులు దేవుని వలన వారికి సందేశం అందించబడి వారి చేత రాయించబడినటువంటి సంగతులు ఇవి. అందువలన ఈ సమాచారం విశ్వసనీయమైనది. కన్యక గర్భము ధరించినదనే మాట, దాంట్లో సందేహం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకంటూ ఈ విధానంలో అయితేనే జరిగిద్ది అని చెప్పుకోవటానికి హద్దులు లేనోడు దేవుడు. మనుషునికి పరిమితులు ఉంటాయి. పురుషుడు కావాలి, స్త్రీ కావాలి, వారి చేత ఇంకెవరైనా భూమి మీదకి తీసుకురాబడతారు. నీకున్న హద్దులు, దేవుని శక్తికి హద్దులు లేవు. అందువల్ల మొదటి సమాచారం ఏమిటి? కన్యక గర్భము ధరించినది. ఇది నిజం, ఇది సత్యం. అది వాస్తవమా కాదా అని పరిష్కరించి కనుగొని రాసినటువంటి వారి యొక్క సమాచారమును బట్టి ఇది నమ్మదగినది. రెండోది, ప్రభువైన యేసుని లోకానికి తీసుకురావటానికి ఖచ్చితంగా ఒక స్త్రీ అవసరమా, కన్యక అవసరమా? ఏ స్త్రీ, ఏ పురుషుడు లేకుండానే తొలిమానుడైనటువంటి ఆదామును లోకానికి తీసుకొచ్చిన దేవుడు, ఏ తండ్రి ఏ తల్లి యొక్క గుర్తింపు లేకుండా మెల్కీసెదెకును అబ్రహాము ఎదుట నిలబెట్టిన దేవుడు ప్రభువైన యేసుని అలాగెందుకు తీసుకురాలేదు అంటే తాను చేసిన వాగ్దానమును నెరవేర్చుకోవటానికి కన్యక దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి అవును అనే మాటకు మరింత బలాన్ని చేకూర్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం అక్కడ చర్చించబడింది. దేవుడు ఎందుకు కన్యకను ఈ ప్రణాళికలో, ఈ ఏర్పాటులో స్థానం కల్పించి ఆ విధానంలో యేసును లోకానికి తీసుకొచ్చాడంటే దాని వెనకాల రాజుల కాలంలో జరిగినటువంటి ఒక బలమైనటువంటి కారణం ఒకటి ఉంది. బలమైనటువంటి కారణం. అది ఏంటా కారణం అంటే యోధా దేశం మీద ఏలుబడి చేసినటువంటి రాజు ఆహాజు, ఇశ్రాయేల్ దేశం మీద ఏలుబడి చేసినటువంటి రాజు పెకాహు, సిరియా దేశం మీద ఏలుబడి చేసినటువంటి రాజు రెజీను. యోధా మీద ఆహాజు ఏలుబడి చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అనేటువంటి ఉత్తర రాజ్యం మీద పెకాహు ఏలుబడి చేస్తున్నాడు. సిరియా దేశం మీద రెజీన్ అనేటువంటి రాజు ఏలుబడి చేస్తున్నాడు. ఈ రాజ్యములన్నిటినీ వశపరుచుకోవాలని అష్షూరు ప్రయత్నం చేస్తుంది. రాజ్యాలన్నిటి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని, అందరినీ తనకు లోపరుచుకోవాలని, సామంత రాజులుగా వారిని తీర్చుకోవాలని
అష్షూరు రాజు ప్రయత్నం చేస్తున్నాడు. మహాబలమైనటువంటి సామ్రాజ్యం అష్షూరు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మన రెండు రాజ్యాల యొక్క శక్తి చాలదు అష్షూరు మీదకి వెళ్ళటానికి, యోధా దేశం యొక్క సహాయాన్ని కూడా కలుపుకోవాలి. కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళి ఈ యోధాను సంప్రదించినప్పుడు ఈ యోధారాజు వీరికి సహకరించేటువంటి వాడిగా కనిపించడు. అష్షూరు దండెత్తుకొని వస్తున్నాడు, ప్రవాహం వచ్చినట్టుగా వస్తున్నాడు. వాడి ప్రవాహానికి ఎవరు ఎదురెళ్ళినా సరే ఇక్కడ వరకు ముంచేస్తాడు. కాబట్టి మాతో జత కట్టమని ఇద్దరు కలిసి యోధాను సహాయం కోరితే ఈ యోధ వీరితో జత కట్టడానికి ఇష్టపడాల. కాబట్టి ఈ ఇద్దరు రాజులు, ఈ రెండు సైన్యాలు, రెండు రాజ్యాలు కలిసి ఆలోచన చేసిన సంగతి ఏంటంటే, యోధా మీద పరిపాలన చేసినటువంటి ఆహాజును తప్పించేద్దాం, చంపేద్దాం, తొలగించేద్దాం, వాడి స్థానంలో ఇంకొకరిని పెడదాం, ఇంకొకరు మనకు అనుకూలమైనటువంటి రాజును పెట్టి 3 సామ్రాజ్యాలు కలిసి అష్షూరు మీదకి వెళ్దాం. ఇది ఆలోచన. ఇశ్రాయేలు మీద పెకహు, సిరియా మీద రెజీను, వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఆలోచన ఏంటంటే, ఆహాజును తప్పించాలా, మనం అనుకున్న దానికి సహాయం చేయట్లా, సహకరించట్లా. కాబట్టి సహాయము సహకారం అందట్లేదని ఆహాజును తీసేసి ఇంకొక వ్యక్తిని పెడితే అతడు మనకు అనుకూలంగా ఉంటాడు, అందరం కలిసి అష్షూరు మీదకి వెళ్ళొచ్చు అని ఆలోచన చేస్తుంటే, ఎప్పుడైతే తనను తొలగించాలని ఈ 2 రాజులు ఆలోచన చేస్తున్నారని ఈ సంగతి యోధారాజు అయినటువంటి ఆహాజుకు, వారి జనులకు వినపడిందో, వారి హృదయాలు ఇలా కొట్టుకులాడుతున్నాయి. గాలికి అడవి చెట్టు కొట్టుకులాడుతున్నట్టుగా ప్రజల యొక్క హృదయాలు గలగల కదిలిపోతున్నాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం లాగా రాయబడి ఉంటుంది, చదువుతాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగ సెలవిచ్చెనో, ఆహాబును ఎదుర్కొనుటకు, క్షమించండి, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన 3 నుంచి చదువుతున్నాం కదా, 3 నుంచి చదువుతున్నాం కదా, మొదటి నుంచి వచ్చేద్దాం. చూడండి, మొదటి నుంచి వచ్చేస్తే ఈ సంగతులు రాయబడి ఉంటాయి. యోధారాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో, సిరియాకు రాజు ఎవరు? రెజీనును. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహును. అంటే ఇశ్రాయేలు రాజు ఎవరు? పెకాహు. ఎవరి మీద యుద్ధం చేయవలనని? యోధా మీదకి యుద్ధం చేయాలని. ఎందుకు యోధా మీదకి యుద్ధం? సహకరించట్లా, వీరితో జత కట్టట్లా, వీరు అనుకున్నటువంటి వాటి విధంగా సహాయం చేయడానికి ముందుకు రావట్లా. కాబట్టి యోధా మీద యుద్ధం చేస్తే, యోధా మీద యుద్ధం చేసి తనకు అనుకూలమైనటువంటి ఒక రాజుని పెట్టుకుంటే మనకు బలమికం అవుతుంది అనే ఆలోచనతో ఈ రాజుని తొలగించాలని ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు రాజును పెకాహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదకు వచ్చిరి, కానీ ఆల్రెడీ వచ్చేసేసారంట. యుద్ధానికి బయలుదేరి వచ్చేసిన సమయంలో, ఆ సమయంలో పరమ తండ్రి ఏం చేస్తున్నాడు? అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములు తోడు చేసుకొనిరని, సిరియనులు అనగా వీరు, ఎఫ్రాయిమీలు అనగా ఇశ్రాయేలు, వీరు జత కట్టారు, ఏకమయ్యారు అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దావీదు వంశస్థుల యొక్క హృదయములు గాలికి తెలపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదిలిపోతున్నాయి. 2 రాజ్యాలు ఏకమై వస్తున్నటువంటి సంగతి ఎప్పుడైతే యోధా దేశానికి దావీదు వంశస్థులకు తెలిసిపోయిందో, వాళ్ళలో తెలియనటువంటి ఒక భయం,
రెండు రాజ్యాలు ఒకటై తమ మీదకు వస్తున్నటువంటి భయం వెంటాడుతుంటే పరమతండ్రి ఏం చేశాడంటే ప్రవక్తను పంపించి భద్రం సుమి, అభయం పంపించాడు. నెమ్మలించు అయ్యా, రెండు రాజ్యాలు కలిసి వస్తున్నాయి కదా, ఆ రెండు రాజ్యాలు కూడా ఎలాంటి రాజ్యాలు అంటే పొగరాజుచున్నటువంటి కొర్రకంచులు అవి. నీ మీదకి వచ్చేవాడు కానీ, నీకు హాని చేసేవాడు కానీ, నిన్ను కొట్టేవాడు కానీ, నిన్ను నాశనం చేసేవాడు కానీ ఎవడు ఉండలేడు. ఎందుకంటే నీ పక్షంగా నేను ఉన్నా అని దేవుడు అభయాన్ని పంపించాడంట. చదువుతో మాటలాగా రాయబడి ఉంటుంది 4వ వచనంలో, భద్రం సుమి, నెమ్మలించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచుల కొనలకు, అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. ఎంత అవిసిపోతే ఈ మాటలు పలుకుతున్నాడో దేవుడు. దద్దరిల్లిపోతున్నారు మనుషులు. రెండు రాజ్యాలు ఏకమే, సిరియనులే ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చేంత సంఖ్య శత్రువులలో, వారితో పాటు కలిసి ఇప్పుడు సొంత ఇశ్రాయేలు తోటి వారి మీద కలిశారు. ఈ మాటలకి హృదయము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అవిసిపోతుంటే పరమతండ్రి ఏం చేశాడంటే ప్రవక్తను పంపించి, వచ్చేవాడు ఎవడో వస్తున్నాడని విన్నావు కదా, పొగరాజుచున్న కొరకంచులయ్యి ఇట్లా కలుసుకుంటే కానీ, కలుసుకున్న ప్రతిసారి పొగే వస్తుంది కానీ మంట రాదు. అది రెజీన్ అనేటువంటి సిరియన్ల యొక్క రాజు, పెకాహు అనేటువంటి ఇశ్రాయేల్ యొక్క రాజు, రెండు కలుసుకొని అని ఊదుతుంటే పొగ కక్కుతుంది కానీ మంట రాదు. అది పొగరాజుచున్న కొర్ర కంచులై. నీ వెనకాల ఉంది నేను, భద్రంగా ఉండు, నెమ్మలించు, జడియమాకు అని మహోన్నతుడైనటువంటి దేవుడు తన సందేశాన్ని పంపించి ప్రవక్త చేత ఆ మాటలు వినిపిస్తే, దేవుని మాటలకు విలువ లేకోకుండా చేసుకున్నటువంటి మనుషుని యొక్క హృదయం ఎలా పనిచేస్తుందంటే, అమ్మో నా దేవుణ్ణి అంత రిస్క్లో పెట్టను, నేను దేవుని శోధిస్తానా? నిన్ను ఎవడన్నాడు ఆ మాట, నువ్వు దేవుని శోధిస్తున్నావని? ధైర్యంగా ఉండమని అన్నాడు ఆయన. ఆ మాట ఈయన అనుకుంటాడు, అమ్మో నేను అలా ఆ పని చేయలేను, నేను అలా ఉండలేను. నువ్వేం చేస్తావు మరి? అవసరమైతే ఎవడు మీద పడతాడని భయం అయ్యి వీళ్ళందరూ ఏకమవుతున్నారో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కాళ్ళు పట్టుకుంటా, ఆ పనైనా చేస్తాను కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం నేను నిలబడలేను. వీళ్ళందరూ ఎవని భయంతో వీళ్ళందరూ ఏకమవ్వాలని కోరుకుంటున్నారో వాని దగ్గరికి వెళ్ళి వాని కాళ్ళు పట్టుకోవటానికి, వానికి దాసులని చెప్పుకోవటానికి, దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని సైతాన్ని తీసి వీడికి పంపించడానికి, కానుకలు పంపించడానికి అన్నిటికీ ఇష్టపడుతున్నాడు కానీ దేవుని మాటలకు మాత్రం నిలబడ్డంట. దేవాలయంలోంచి బంగారము, రాజసమ్ముఖం నుంచి, రాజమందిరం నుంచి బంగారము, వస్తువులు, ఉపకరణాలు అన్నిటిని పంపించడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుడి మాటలు నమ్మడంట. అమ్మో నేను ఆ పని చేయలేను. మూర్ఖుడా, ఇప్పటికీ నీకు ఒక అవకాశం, ఏదన్నా ఒక సూచన అడిగితే అడుగు. ఇప్పటికైనా మహత్తరమైనటువంటి ఒక అవకాశం. ఏ అవకాశం ఇచ్చాడంటే, పాతాళ లోకమంత లోతైన, ఊర్ధ్వలోకమంత ఎత్తైన ఈ రెండిటి మధ్య నువ్వు ఏది అడిగినా నేను చేస్తా, నేను నీకు తోడున్నాను అని నిరూపించుకోవటం కోసం నువ్వేది అడుగుతావో అది అడుగు. అదే మాట ఈ రోజున మనల్ని అడిగితే గనుక, అదే అవకాశం ఈ రోజున మనకుంటే గనక నిలబడగలిగే మనుషులు ఎంతమందో, వినే మనుషులు ఎంతమందో. ఆశ్చర్యకరమైనటువంటి ఒక అవకాశం ఆహాజుకు దేవుడు ఆ రోజున అనుగ్రహించాడు. ఏదో అవకాశం 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది, 7:10. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను,
నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడండి మనుషులకి. దుర్మార్గుడయ్యి అవిశ్వాస హృదయంతో కఠినపరుచుకొని అసలు దేవుని యొక్క మాటలకు విలువైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను యుద్ధం చేసేది నేను, నీ వెనకాల ఉండేది నేను, నిన్ను నీ జనాన్ని కాపాడుకోవటానికి నిలబడుతుంది నేను, నన్ను నమ్ము అని మాట్లాడుతుంటే అది నమ్మకపోతే దేవుడు ఏమంటున్నాడు చదువుతాం. అది పాతాళ లోకమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, ఎంత లోతైనా ఎంత ఎత్తైనా ఏదైనా ఎలాగైనా అడుగు. అసలు దేవుడు ఎంత ప్రెస్టేజీగా తీసుకుంటే ఈ మాట అడిగేస్తాడండి. అసలు దేవుడు శత్రువు మీద ఒక మనుషుడికి జయాన్ని కలిగించడానికి ఎంత పట్టుదల కలిగి ఉంటే ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాటలు పలుకుతాడు. అసలు ఆల్రెడీ ప్రవక్తను పంపితే మాటలా వదిలేయచ్చు, అయినా సరే మరొక అవకాశం, పాతాళ లోకమంత లోతైనా ఊర్ధ్వలోకమంత ఎత్తైనా ఏదైనా ఒక సూచన అడుగు, ఒక సూచన అడుగాను అన్నాడు. నిజంగా భక్తిపరుడైతే గిద్యోను అడిగినట్టు అడిగేవాడే. గిద్యోను ఏం చేశాడంటే, యెహోవా మాకు తోడై ఉన్నాడని నాకు ఎలా తెలిసిద్దనంటే, నేను ఒక పని చెప్తా, గొర్రెబొచ్చు తీసుకెళ్ళి పొలంలో వేస్తా, కేవలం గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాల, నేలంతా పొడిగా ఉండాల, అలా జరిగితేనే నువ్వు మాకు తోడున్నావని, చేసేది నువ్వేనని మాకు ఒక నిశ్చయం వచ్చిందని అన్నాడు. తెల్లవారు వెళ్ళి చూసేసరికి గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు ఉంటుంది. అప్పటికి కొంచెం అనుమానం, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం అని అన్నాడు. చెయ్యి అని అన్నాడు. ఏంటా ప్రయత్నం అంటే, ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండాలి, నేలంతా తడిసిపోవాలి మంచిగా అని అన్నాడు. పొలంలో వేసి వచ్చాడంట గొర్రెబొచ్చు. ఆ గొర్రెబొచ్చు మీద పడాలంటాడు ఒకరోజు, ఇంకో రోజు అంటాడు ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే పడకూడదు అని అంటాడు. సరే కానీ తీసుకెళ్ళాడు, గొర్రెబొచ్చు వేసాడు, అనుకున్నట్టుగా జరుగుతుంది. ఈరోజు పడాలనుకుంటే పడుతుంది, ఈరోజు పడకూడదు అనుకుంటే పట్ల. రైట్, దేవుడు మాకు తోడు ఉన్నాడు. ఆ మాత్రం విశ్వాసం లేదా నీకు? ప్రవక్తను పంపించి ధైర్యాన్ని పుట్టిస్తే అమ్మ అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకుంటాం. కానీ మనుషుడు దేవుని మాట వినరు, మనుషులకు దాసులు అవ్వటానికైనా ఇష్టపడతారు అంతే, ఊడిగొని చేయటానికి. వాడు బంగారం తీసుకెళ్తాడు, మనుషులను తీసుకెళ్తాడు, రాజ్యాన్ని పాడు చేస్తాడు, అవసరమైతే నేను మోకాళ్ళ మీద నిలబెడతాడు. అయినా మనుషులకు లొంగుతారు, మనుషులకు దాసులు అవుతారు. కానీ మనుషుని మాటకిచ్చేంత విలువ దేవుని మాటకు లేని సమయంలో సైతం పరమ తండ్రి ఎంత వెనకాల ఎంత విజయాన్ని ఎంత కాంక్షించి ఉంటాడో. పాతాళ లోకమంత లోతైనా ఊర్ధ్వలోకమంత ఎత్తైనా అడుగు ఒక సూచన, నిలబడు, నువ్వు నిలబడి అంటే లేదని అన్నాడు. మరి అవిశ్వాసి నిన్ను ఒక సూచన అడగమని కోరుకుంటుంటే ఏంటి నీ హృదయం పనిచేసే విధానం నేను చూపిస్తా చూడరా బాబా అని అన్నాడు. ఏంటో అదంటే కన్యక గర్భం ధరిస్తుంది. ఇది నేను చేయబోయేటువంటి అద్భుతం. దానికి మూలాలు ఎలాగొచ్చాయి గ్రంథంలో? లేకపోతే ఒక స్త్రీయే ఉండాలనో, ఒక గర్భం ఉండాలనో, మెస్సియాను లోకానికి పంపించాలంటే ఖచ్చితంగా ఒక ఆమె ఉండాలనో అవసరంలా. కన్యక గర్భము ధరించవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఒక రోజున ఒకడు అవిశ్వాసాన్ని కనపరిచినందుకు దేవుడే ఒక సూచన చూపించాడు. ఆ సూచన ఏంటంటే కన్యక గర్భము ధరిస్తుంది. అందుకు పడ్డాయి అడుగులు ఇలాగా. చదువుతాం ఆ సంగతి. 7వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాం. 12వ వచనం నుంచి ఆహాజు నేను అడగను, యెహోవాను శోధించనని చెప్పగా, దేవుడే సాక్షాత్ అడగమంటుంటే నీకేంటా బాధ? నేను శోధించనంట. భక్తిపరుడుగా మరి ఆయనకి ఇబ్బంది కలగజేయడంట, ఆయన కష్టం కలగజేయడంట, ఆయన రిస్క్లో పెట్టను నేను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేది ఉండదు. సర్లే
నీ మూర్ఖపు మనసు భక్తి అనే భావన కలిగేస్తుంది అంతే. అమ్మో యెహోవాను శోధిస్తానా నేను అని అంటున్నాడంటే ఇది మూర్ఖించిన మనసు భక్తి అనుకుంటున్నాడు. ఆ రైట్ చదువుతూ ఎంత భాగంలో ఎలాగుంది, అతడు ఎలాగూ చెప్పి, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. ఏ మాటలు పలుకుతున్నాడండి మనిషి. రైట్, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది కాదు అసలు దానికి మూలం, వెనకాల జరుగుతున్నటువంటి దానికి. కన్యక గర్భవతి అయిందంటే ఇదేదో మనుషుని వ్యాఖ్యానం చేస్తానో హేళన చేస్తానో, ఇదేదో నీకు ఒక అవకాశం కల్పించడం అనుకుంటున్నావు. దిక్కుమాలిన ఆలోచన అది. లోకంలో ఉన్న నీకేం తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటనేది. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ పునాదులు కదిలిచ్చేస్తే, ఏం పునాదులు, అసలు కన్యక గర్భం ధరించడం ఏంటి, పైపెచ్చు ఒక విశ్వాసం అంట, నిరీక్షణ అంట, పరలోకం అంట, నిత్యజీవం అంట, ఏదో కొత్త అసలు లోకం ఒకటి ఉందంట అని ఈ దంతటిని కదిలించేయటానికి ఎక్కడ పునాది కదిలించే ప్రయత్నం చేస్తున్నారంటే, అసలు కన్యక గర్భం ధరించటం ఏంటి, ధరిస్తుందా? దేవుని శక్తి ఏదైనా చేయగలుగుతుంది. ఆయన దేవుడు, లోకంలోనికి మానవాళ్ళని తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. తొలి మానవులైనటువంటి ఆదాము అవ్వకు ఏ తండ్రి లేడు, ఏ తల్లి లేదు, తీసుకొచ్చాడు. కాబట్టి కన్యక గర్భము ధరించగలుగుతుందనే మాట నిజమా? ఇది నిజం. తరిచి చూసినటువంటి వారు ఉన్నారు. చూసి రాసిన వారు ఎవరో, ఒకళ్ళు వైద్యుడైనటువంటి లోక, తరిచి చూసి రాసిన వారు వైద్యుడైనటువంటి లోక. ఇది జరిగినవన్నీ సత్యమని రుజువుపరుచుకొని రాసినటువంటి వారు. రెండు, ఎల్లప్పుడూ రాసే అలవాటు ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి లేవి, అతడే మత్తయి. కలలుగానో ఊహించో కథలుగానో చెప్పుకోవటానికి వినటానికి బాగుంటుందనో రాసినటువంటి రాతలు కాదు ఇది. ఇది వాస్తవాలు. ఎందుకు ఎలాగ చేయాల్సి వచ్చింది, కన్యక గర్భమునందుకు ఎందుకు పంపించవలసి వచ్చిందంటే, ఒకనాడు దేవుడు తన ప్రవక్తల నోట ఆహాజు కాలంలో పలికిచ్చాడు. ఆహాజు కాలంలో పలికించిన దానిని నెరవేర్చుకోవటం కోసం దేవుడు అడుగులు వేసుకుంటూ వచ్చాడు ఈ రూపంలో. అందువలన క్రైస్తవ విశ్వాసాన్ని ఎవడు కదిలించలేడు. నువ్వేంటి ఆపేది లోకంలో ఈ విశ్వాసాన్ని? అసలు యూదులే ఆపాలని చూశారు. యూదులే ప్రధానమైనటువంటి శత్రువులు క్రైస్తవ్యానికి. మొదట ఇశ్రాయేల్ అని చెప్పబడుతున్నటువంటి యూదులే ప్రధానమైనటువంటి శత్రువులు క్రైస్తవ్యానికి కానీ, క్రీస్తుకు కానీ, క్రీస్తు మార్గానికి కానీ, క్రీస్తు యొక్క బోధకు కానీ. నిజంగా అది ఒక తప్పుడు మాటలు అనేది గనక ఒక రోజున ఆ రోజునే నిరూపించబడితే, యూదులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రధాన యాజకులు, అధిపతులు, అధికారులు సైతము యేసునందు విశ్వాసం ఉంచిరనే మాట వ్యర్థమవుతుంది. అది నిజం కాబట్టే ఆ రోజున వారిని కదిలించింది. అది లోకంలోనికి ప్రవేశించి ప్రబలటం మొదలైంది. ఇది ఆగే వార్త కాదు. ఇది అబద్ధం అయితే ఎప్పుడూ ఆగిపోయేదే, సమసిపోయేదే. కన్యక గర్భంలో పుట్టడం ఏంటి అనేది ఒక అబద్ధం అయితే ఇది లోకాన్ని కదిలించలేదు, లోకంలో ఉన్న మనుషులను దేవుని వైపుకి త్రిప్పలేదు. కానీ ఇది నిజం కాబట్టి లోకమందంతటా ప్రచురం అవుతుంది, ఇది ప్రబలుతుంది. ఈ విశ్వాసాన్ని ఎవడు కదిలించలేడు. అందువలన క్రైస్తవులుగా, దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా, కన్యక గర్భము ధరించడంలో నిజం ఉందా అని ఎవరైనా అడిగితే
అసలు ఆ కన్యకే లేకుండా కూడా పంపించగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. కానీ తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటం కోసం ఈ విధానంలో క్రీస్తుని లోకానికి పంపించాడు అన్నారు. అందరికీ ఎవరిని అడిగితే సమాధానం ఉందా మన దగ్గర? ఉండాలి. ఇదేదో కథ లేకపోతే టైంపాస్ చెప్పుకునే మాటలో కాదు. సత్యాన్ని నమ్ముదాం, సత్యాన్ని ప్రకటన చేద్దాం. యేసు ఈ లోకానికి కన్యక గర్భమునందు రావటానికి కారణాలేంటో తెలియనటువంటి వారికి తెలియచేస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటాం. అందరూ సత్యమేమై ఉందో దాని విషయంలో స్థిరంగా ఉండాలని మీ ప్రేమతో మనం చేస్తూ ముగించేస్తున్నాం. అందరికీ